పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున 1 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులో ఉన్న కోరికను తలుచుకుని 3 గుప్పెళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులో ఉన్న కోరికను ఒకసారి తలుచుకుని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. ఈ మూటను స్వామివారి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళను నివేదించాలి. తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. శక్తానుసారం గరిక పూజ కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యుడు అస్తమించిన తర్వాత తిరిగి స్నానం చేసి దీపాన్ని వెలిగించి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి ముడుపు కట్టిన బియ్యంతో పొంగలు చేసి స్వామివారికి నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ వ్రతం ఆచరించడం వల్ల ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, విద్యాప్రాప్తి కలుగుతాయని పెద్దలు చెప్తారు.